మీరండి మీరు కూర్చోడానికి అభిషేకం చేసుకుందాం. మీరు వెళ్తే కూర్చోనుకో विश्वेश्वरी मातरमे मदकैकपद्महि कस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं पूर्णन्ददाते मदव्योधानीते एकदा ब्रह्मणा जहाविदार्धप्रदायिने विशालाक्षि समेतार विश्वनाथाय मङ्गलम् जय हर नमः पार्वतीपदे हर महादेव हर. సంక్రాంతి పండుగకి సంబరాలు మాత్రం అమ్మరాడుతున్నాయి. ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి వేడుకలు మాత్రం భోగి నుంచి మొదలుకొని మకర సంక్రాంతి కర్మతో మొత్తం ఇవి వెళ్ళిపోతున్నాయి. అయితే ముఖ్యంగా భోగి నాడు మొత్తం భోగి పళ్ళు పోసుకుంటూ సంబంధించినటువంటి లోయల్లో భోగి మంటలు వేసుకుంటూ మొత్తం మాకు ఆ రోజు మొత్తం గడుస్తుంది. నెక్స్ట్ మకర సంక్రాంతి తర్వాత కర్మతో మొత్తం ముగుస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అయితే ఈ పండుగల నేపథ్యంలో కూడా అంటే భోగి పండ్లతో కాకుండా భోగి మంటలతో కాకుండా చిన్నాల పతంగులు, ఇటు మాడపరచడం మొత్తం రంగవల్లులతోని, ఇటు గంగిరెద్దులు సంబంధించినటువంటి హరిదాస్ కీర్తనతో పాటు మొత్తం ఇటు 3 రోజుల పాటు పండుగ మొత్తం ఘనంగా నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా అయితే మొబ్బాలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నటువంటి ఆనవాయితీగా వస్తుంది. ఇటు రంగవర్ధ సుధాకర్ శాస్త్రి వారు చేస్తున్నటువంటి ఈ బొమ్మల కొలు కూడా ఒక ప్రత్యేక సంతరించుకుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రోజు వచ్చినటువంటి 3 రోజుల పాటు భోగి రోజు కొలువైనటువంటి ఈ బొమ్మల కొలువు 3 రోజుల పాటు ఉండి తర్వాత వాళ్ళని వెళ్ళి బొమ్మలకి స్వాగతం పలుకుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ చోటుకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఎక్కడికి అంటే వెళ్ళినా కూడా అక్కడ ఉంటే జ్ఞాపకంగా కూడా సంబంధించినటువంటి వాటితో పాటు ఆ బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ కొలువు తీర్చి బొమ్మల సంబంధించినటువంటి సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఇటు బొమ్మల కొలువు పెడుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడుతున్నారు, ఈ సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి అనే విశిష్టత గురించి తెలుసుకుందాం మాత్రం మనతో పాటు సంబంధించిన మా అయ్యగారు మన రంగవర్ధుల సుధాకర్ శాస్త్రి గారిని వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఈ సంక్రాంతి పండుగ రోజున భోగి నాడు మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీగా వస్తుంది బొమ్మల కొలువు పెట్టడం అనేది. ఈ బొమ్మల కొలువు అసలు ఎందుకు పెడతారు, దీని విశిష్టత ఏంటి అసలు? సంక్రాంతి పండుగ అంటే ఉత్తరాయణ ప్రవేశం అవుతుంది. మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశ కాలం. దక్షిణాయనం వెళ్ళిపోయి 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఈ ఉత్తరాయణ ప్రవేశ కాలానికి రైతులందరికీ కూడా చక్కగా పాడి పంటలు అన్నీ కూడా ధాన్యాలు అన్నీ ఇంటికి చేరుతాయి. ఇంటి నిండా ధన సిరి సంపదలు అన్నీ కూడా ఇంట్లో చేరుతాయి. అలాగే మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశం రోజున పితృదేవతలు అందరిని తలుచుకుంటూ పితృదేవతల యొక్క తర్పణాలు చేసుకుని పెద్దలకు బియ్యం ఇచ్చుకొని పితృదేవతల మనస వాచ కర్మణ వాళ్ళ యొక్క స్మరణ చేస్తూ మనం చేసినటువంటి తీర్థయాత్ర నుంచి వచ్చినటువంటి యొక్క దేవతామూర్తుల యొక్క బొమ్మలు తీసుకొని వచ్చి వ్యవసాయానికి సంబంధించిన విగ్రహాలను అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఒక బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరికీ కూడా భోగి పంటలాగా భోగి మంటలు వేసి 14వ తారీఖు నాడు సంక్రమణ రోజున భోగి పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసుకొని వాళ్ళందరికీ నూతన వస్త్రాలు ఇచ్చేసేసి ఆడవాళ్ళు స్త్రీలందరూ కూడా చక్కగా గౌరమ్మను పెట్టుకొని మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రవేశం రోజున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించి సాక్షాత్ ఆ యొక్క లక్ష్మీదేవి మన ఇంటిగా కొలువైనట్టుగా భావన చేసి ఊళ్ళో గ్రామంలో నుండి ముత్తైదులందరినీ కూడా పేరంటాలందరిని పిలుచుకొని ముత్తైదులకు అందరికి పసుపు కుంకుమ పూలు పండ్లు వాయనాలు ఇచ్చుకొని వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనతో పాటు సర్వేజన లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి కొడుకులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు సహకుటుంబ అందరికి ఇచ్చేసి పండగను ఈ యొక్క 3 రోజులు చాలా దేదీప్యమానంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పండగలన్నింటిలో అత్యంత ఎక్కువ రోజులుగా ఉండేటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ. ఈరోజు పాలు వంగించి ఆవు పాలతోటి పిడకల మీద పాలు వంగించి అమ్మవారికి నివేదన చేసి ఆ గౌరీదేవికి నివేదన చేసిన ప్రసాదాన్ని అందరం తీసుకోవటం, ఆ అమ్మవారి ప్రతిరూపంగా వచ్చిన ముత్తేలుగా ప్రతిరూపంగా భావించి వాళ్ళందరూ యొక్క ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళకు వాయనాలు ఇవ్వటం, అందరూ బాగుండాలని కొరుకుతోటి కలకలలాడుతూ ఇంట్లో అందరూ కూడా ఈ యొక్క పండుగను వేడుకను చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. మనతో మాట్లాడడానికి ఉన్నారు అమ్మ, మీరు చెప్పండి. అంటే మీరు బొమ్మల కొలువు ముఖ్యంగా మీరు ముందుకు చెప్పారు, అంటే ఎటు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా మాకు గుర్తింపుగా ఒక బొమ్మ తీసుకొచ్చి పెడుతుందని చెప్పేసి కొలువు తెచ్చింది. ఏది అసలు విశిష్టత ఏది అసలు? అంటే ఈ సంక్రాంతి నాడు కనుము సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము ఈ 3 రోజులు పండగ. ఈ పండగ నాడే అమ్మవారు సావిత్రి గౌరమ్మ అంటారు. అయితే ప్రతి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి తీసుకొచ్చాము అక్కడి ప్రతిమలు. శ్రీశైలంలో స్వామివారు, పండరీపురంలో ఈ స్వామివారు,
అది కన్యాకుమారిలో బుద్ధుడిది, ఇది త్రివేంద్రంలో తీసుకొచ్చాము. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడి ప్రతిమలన్నీ తీసుకొచ్చి ఇలా వేదికగా ఇట్లా 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ వేడుక. ఇది మాకు ఆనవాయితీగా ఉన్నది. అట్లాగే భోగిపళ్ళు కూడా పోస్తాము పిల్లలకి. చీదరపోతుంది భోగిపళ్ళు వల్ల, పిల్లలకి ఎటువంటి చికాకులు రాకుండా చూసుకుంటాము. అలాగే ఈ వేడుక వల్ల ఇట్లా ఒక్కొక్క క్షేత్రం నుంచి తీసుకొచ్చిన సమూహంగా కూర్చుని ఒకే వేదిక మీద ఎలా ఉంటుందో మన కుటుంబం కూడా అలాగే ఉండాలని ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు, తర్వాత వచ్చేసి కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఇది గొప్పగా చేసుకునే పండగ. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ టైంకు ఈ సంక్రాంతి పండగకి అందరూ ఇంటికి చేరి కొత్త ధాన్యంతో, కొత్త కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవరాళ్ళతోటి చక్కగా ఈ పండుగను చేసుకుంటారు. ఈ వేడుక ఇలా బొమ్మలన్నీ ఎలా కూర్చున్నాయో అలా ఇంట్లో అలా అందరూ ఉండాలని, గౌరమ్మ ఆశీస్సులు అందరికీ కావాలి, సంక్రాంతి లక్ష్మి ఆశీస్సులు అందరికీ కావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో ఎటువంటి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగని భోగిళ్ళతోటి చక్కగా చేసుకుంటారండి. చాలా సంతోషం. ఉత్తరికైతే ఏదైతే ఉందో 3 రోజుల పాటు జరిగిపోయినటువంటి ఈ సంక్రాంతి పండుగ విశిష్టత మనం తెలిసినప్పటికీ అంటే మన కుటుంబ సభ్యులు కూడా, మన బంధుమిత్రులు కూడా అంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తమతో పాటు మాకు ఇష్టదైవంగా ఉన్నట్టు భావించుకుని వాటికి తీసుకొచ్చుకొని ఇక్కడ ఉండి, అంటే ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ మాత్రం ఉన్నట్టు ధాన్యాలు, ధనరాశి మొత్తం ఇంటికి వచ్చిన నేపథ్యంలో వాటికి ఒక దిక్సు సూచికగా మాత్రం ఇవన్నీ బొమ్మల కొలు పెట్టుకొని పూజించి పిల్లలకు భోగి పనులు పోస్తుంది చెప్తున్న పరిస్థితి. ఇది మా 30 సంవత్సరాలకు ఆనవాయితీ వస్తుంది. ముందు కూడా ఈ సాంస్కృతిక సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మేము కూడా మరింత కృషి చేస్తామని చెప్పి ఈ దంపతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చేసి వీరంతో మధ్య వ్యక్తివి మహబూబాబాద్.